మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. లార్జెస్ట్ కాన్స్టిట్యున్సీ ఇప్పుడు అక్కడ గెలిచేది ఏ శ్రీనివాసుడు. ఇదే రాజకీయంగా పెద్ద ఉత్కంఠగా మారుతోంది. మీ అందరికీ అర్థమయ్యే ఉంటుంది, భీమిలి నియోజకవర్గం ఈసారి గెలుపు జెండా ఎగరవేసేది ఎవరు అనేది పెద్ద రాజకీయ చర్చగా మారింది. ప్రస్తుతం మనతో పాటు అవంతి శ్రీనివాస్ గారు ఉన్నారు. సో ప్రజల్లోనికి చాలా బలంగా వెళ్తున్నారు. అవంతి అంటే అందుబాటులో ఉండే వ్యక్తి అనే నినాదంతో ఆయన ముందుకు వెళ్తున్నారు. సో ఇంకా వారం రోజుల పాటు టైం ఉంది. ఈ సమయాన్ని కీలకంగా ఎలా మలుచుకోబోతున్నారు? ఒకవైపు ప్రత్యర్థిని బలహీనంగా చూస్తున్నారా, బలంగా చూస్తున్నారా? ఇప్పటి వరకు అక్కడ ఒక హిస్టరీ నడుస్తోంది. ఒక చోట పోటీ చేస్తే మళ్ళీ అక్కడ కాకుండా కొత్త చోట పోటీ చేసి గెలిచే స్ట్రాటజీ నాది అనేది ప్రత్యర్థి వ్యూహం. మరి అవంతి శ్రీనివాస్ గారు ఎటువంటి ఎఫెక్టివ్ పాలిటిక్స్ తో ముందుకెళ్తున్నారు? ఈ విషయాన్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే అవంతి గారు. సార్, చాలా వరకు 70 మంది అభ్యర్థులు మార్చినటువంటి పరిస్థితి, కానీ కీలకమైన నియోజకవర్గానికి మీ పేరు ప్రకటించడం అంటే ఇది అలాంటి క్రెడిబిలిటీ ఎట్లా తీసుకోగలిగారు అంటే ఏం చెప్తారు? అందరికీ నమస్కారం అమ్మ. ముఖ్యంగా ఈ భీమిలి నియోజకవర్గ ప్రజలకి ధన్యవాదాలు. ఎందుకంటే 2 సార్లు నన్ను ఎమ్మెల్యేగా ఎన్నుకున్నందుకు, అలాగే విశాఖ జిల్లా ప్రజలకు కూడా ధన్యవాదాలు. నన్ను 3 సార్లు డైరెక్ట్ ఎలక్షన్స్లో 2 సార్లు ఎమ్మెల్యేగా, ఎంపీగా ఎన్నుకున్నందుకు. మరి అలాగే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ గారు కూడా ధన్యవాదాలు. ఆయన 3వసారి నాకు మరి నమ్మి నా మీద నమ్మకంతో 3వసారి అవకాశం ఇచ్చినందుకు. తప్పనిసరిగా ఆయన ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని, ఆయన నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఎట్టి పరిస్థితుల్లో కూడా భీమిలిని గతంలో కొన్ని మెజార్టీ కంటే కూడా డబుల్ మెజార్టీతో గెలిచి నిరూపించుకుంటారని తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈ 5 సంవత్సరాల పరిపాలనలో సంతృప్తినిచ్చే విషయాలు ఏంటంటే, ఎన్నో దశాబ్దాల కాలం నుంచి పెండింగ్లో ఉన్నటువంటి విషయాలు ఉన్నటువంటి ఒక జూట్ మిల్ సమస్య, కార్మికుల సమస్యకి 36 కోట్ల రూపాయలు డబ్బులు యాజమాన్యం ఇప్పించి కార్మికులకి న్యాయం చేయగలిగాం. అంటే 97% చేయగలం. ఇంకో 3% అది ఎలక్షన్ అయినా చేయడం జరుగుతుంది. అలాగే దశాబ్దాల కాలంగా పెండింగ్లో ఉన్నటువంటి అలుగుతరామరాజు పుట్టినవారు పాండరంగ బ్రిడ్జికి 16 కోట్ల నిధులు తీసుకొచ్చి దానికి శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించడం, అది రేపు గెలిచిన తర్వాత కంప్లీట్ చేయడం జరుగుతుంది. అలాగే ఇండియాలోనే సెకండ్ టెంపుల్ అనంత పద్మనాభ స్వామి టెంపుల్ పద్మనాభంలో ఉంది. ఆ ఘాట్ రోడ్డు నిర్మాణానికి 5 కోట్ల నిధులు తీసుకొచ్చి అది కూడా పనులు ప్రారంభించడం, అది కూడా 2 నెలల్లో కంప్లీట్ అవుతుంది. అలాగే సిఎస్ఆర్ నిధుల ద్వారా మరి ఆర్టీసీ కాంప్లెక్స్కి శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించడం, అలాగే టీ నగరపాలెం బ్రిడ్జికి 3 కోట్లతో సిఎస్ఆర్ నిధుల ద్వారా పనులు ప్రారంభించి చేయడం, అలాగే సింహాచలం పంచగ్రామాల భూ సమస్య ఎప్పటి నుంచి దశాబ్దాల కాలంగా పెండింగ్లో ఉంది. దానికి ఇంతవరకు వాళ్ళ ఇల్లు రిపేర్లు చేసుకున్నందుకు చాలామంది ఇబ్బందులు పడేవాళ్ళు. అలాంటి పరిస్థితుల్లో ఆ విషయాన్ని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వై జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్ళి పర్మనెంట్ సెటిల్మెంట్ కోర్టులో పెండింగ్ ఉంది కాబట్టి అప్పటి వరకు వీళ్ళకి టెంపరీ రిలీఫ్ కింద ఆ ఇల్లు రిపేర్లు చేయడానికి మీరు పర్మిషన్ ఇవ్వాలని చెప్పగానే వారు అంగీకరించి మరి ఆ ఇల్లు పర్మిషన్లో రిపేర్లు చేసుకొచ్చని అఫీషియల్గా పర్మిషన్ ఇచ్చినటువంటి మొట్టమొదటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇలా అలాగే సింహాచలం బీఆర్టీఎస్ కారిడార్ కానీ ఇలా చాలా వరకే చేయగలిగాను. ఇప్పటి నుంచి లాంగ్ పెండింగ్ ఇష్యూ బీఆర్టీఎస్ కారిడార్ మీరు చూసారు. ప్రతిసారి చందనోత్సవం అప్పుడు, సాటర్డే అప్పుడు ట్రాఫిక్ జామ్ అయిపోతుంది ఉంటారు. సో కాబట్టి ఇవన్నీ కూడా చేయగలిగాను. మరి ఇంకా కొన్ని చేయాల్సి ఉన్నాయి. తప్పనిసరిగా రేపు ఎలక్షన్లో గెలిచిన తర్వాత మిగిలిన కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది. అలాగే సంక్షేమ అభివృద్ధి విషయంలో కూడా 2740 కోట్ల రూపాయలు పైచులకు డీబీటీ కానీ నాన్ డీబీటీ కానీ డైరెక్ట్ బెనిఫిషియల్ ట్రాన్స్ఫర్ నాన్ డీబీటీ కానీ ప్రజలకి నేరుగా ఇవ్వటం, అది సంతోషపడే విషయం. అలాగే 127 సచివాలయాలు ఉన్నాయి. 127 సచివాలయాలు ఇది భీమిలి నియోజకవర్గ పరిధిలో. మరి మే 6, 2022 నుంచి డైలీ ఎవ్రీడే 6 to 8 hours ప్రజలతో ఉండి మరి ప్రజల యొక్క సమస్యలు తెలుసుకుని చిన్న అన్ని ఆ స్థాయిలో పరిష్కారం చేయటం, పెద్దవన్నీ కూడా ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లి పరిష్కారం చేయడం జరిగింది. సార్, అంటే విశాఖ రాజధాని మా ప్రధాన ఎజెండా, గెలిస్తే ఇక్కడి నుంచే నేను ప్రమాణ స్వీకారం చేస్తానని ముఖ్యమంత్రి గారు మొన్న కూడా మళ్ళీ రిపీట్ చేశారు. సో దట్ ఒకవేళ మీరే అధికారంలోకి వస్తే కనుక రాజధాని కాన్స్టిట్యున్సీ భీమిలి. సో ఇది ఎట్లా చూస్తారు మీరు? అవంతిని ఎందుకు గెలిపించాలి భీమిలి ప్రజలు అంటే కాన్ఫిడెంట్ గా చెప్పే వర్డ్స్ ఏంటి? తప్పనిసరిగా అమ్మా, ఇందాక చెప్పాను మీకు, ఇప్పటి నుంచి దశాబ్దాల కాలంగా పెండింగ్ ఉన్న ఇష్యూస్ని పరిష్కారం చేయడంలో ఎప్పుడు ముందుంటాను. ప్రజా సమస్యల పరిష్కారం విషయంలో ముందుంటాను. ప్రజలకు అందుబాటులో ఉండే విషయంలో ముందుంటాను. ప్రజలకి సహాయం చేసే విషయంలో కూడా కులం కానీ, మతం కానీ, పార్టీ కూడా చూడని జగన్మోహన్ రెడ్డి గారి నేను అందరూ వాడిని అన్ని వర్గాల ప్రజలు ఆదరించే వ్యక్తిని, ముఖ్యంగా బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు. అలాగే విశాఖ పరిపాలన రాజధాని చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి మా ఉత్తరాంధ్ర ప్రజల తరఫున కూడా ధన్యవాదాలు. ఎందుకంటే ఈ ప్రాంతాన్ని ప్రజలు ఓట్లని బ్యాంక్ చూశారు, కానీ ఈ ప్రాంత ప్రజల సమస్యలు ఎప్పుడు చంద్రబాబు పట్టించుకోలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యి రెండోసారి ఎక్కడి నుంచే ప్రమాణ స్వీకారం చేస్తాను, ఎక్కడి నుంచి పరిపాలన చేస్తానని చెప్పడం చాలా గొప్ప విషయం.
ఎందుకంటే విశాఖ అనేది సిటీ ఆఫ్ డెస్టినీ. విశాఖ రాజధానిగా చేస్తే అన్ని రకాలుగా మనకు గ్రోత్ జిల్లా ఉపయోగపడుతుంది ఈ రాష్ట్రానికి ఆదాయం తెచ్చే విషయంలో. ఆల్రెడీ ఒక ఎకనామికల్ గ్రోత్ కారిడార్ ఉన్నటువంటి ఈ సిటీ, తర్వాత టూరిజం హబ్, ఫార్మా హబ్, ఐటీ హబ్, ఇలా అన్ని రకాల పరిశ్రమలు ఇక్కడ ఉన్నాయి, అన్ని రకాల ఆపర్చునిటీస్ ఇక్కడ ఉన్నాయి. ముఖ్యంగా కాస్మోపాలిటన్ సిటీ, ప్రజలు చాలా మంచి వాళ్ళు, తర్వాత వచ్చి వెరీ డొసైల్ పీపుల్, వెరీ కామ్ గోయింగ్ పీపుల్, కాబట్టి పెట్టుబడులకు చాలా అనువైన ప్రాంతం ఇది. సో ఒకసారి పరిపాలన రాజధాని అయితే ఆటోమేటిక్గా అంటే చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్. అదే అమరావతిలో చేయాలంటే 1,00,000 కోట్లు కావాలి. ఇక్కడ 10,000-20 కోట్లు, 10,000 20,000 కోట్లు అయితే మనకి ఇన్ఫ్యూజన్గా అయిపోతుంది క్యాపిటల్. దీన్ని ఆటోమేటిక్గా మనం అప్పుడు రేపు అక్కడ ఒకసారి క్యాపిటల్ అయిపోతే విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, అమరావతి లెజిస్లేటివ్ క్యాపిటల్, అక్కడేమో జ్యుడిషియల్ క్యాపిటల్ కర్నూలు అయితే విశాఖ ఆటోమేటిక్గా హైదరాబాదు, చెన్నై, బెంగళూరు నగరాలతో పోటీ పడే సత్తా ఉన్నటువంటి నగరం ఇది. కాబట్టి తప్పనిసరిగా ఈ ప్రాంతంతో పాటు రాష్ట్రం కూడా అభివృద్ధి చెందుతుంది. ముఖ్యంగా పిల్లలు పెద్ద పెద్ద చదువులు చదువుకోవడానికి హైదరాబాద్ కానీ బెంగళూరు, చెన్నై వెళ్ళాల్సిన అవసరం ఉండదు. అలా పెద్ద పెద్ద ఉద్యోగాలు చేయడానికి కానీ వ్యాపారాలు చేయడానికి కూడా ఇక్కడే ఉండి చేసుకోవచ్చని ఈ ప్రాంత వాసులు భావిస్తున్నారు. ఎక్కువగా లబ్ధి పొందేది మా భీమిలి నియోజకవర్గం. కాబట్టి తప్పనిసరిగా భీమిలిలో గతంలో వచ్చిన మెజార్టీతో కంటే కూడా డబుల్ మెజార్టీతో సాధించి భీమిలి సీట్ని జగన్మోహన్ రెడ్డి గారికి బహుమతికి ఇస్తాను తెలియజేసుకుంటూ ముఖ్యంగా భీమిలి నియోజకవర్గ ప్రజలకు నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఈ యుద్ధం జరిగే యుద్ధం ఇది అవంతికి గంటకి కాదు, ఈ యుద్ధం జగన్కి చంద్రబాబు నాయుడు కాదు. మరి ఒక పేదవాడికి డబ్బులు మధ్య జరిగే యుద్ధం ఇది. జగన్ గారు గెలిస్తే పేదవాడు గెలిచినట్టు, జగన్ గారు గెలిస్తే విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గెలిచినట్టు, అలాగే అవంతి గెలిస్తే ప్రజల మనిషి గెలిచినట్టు, అదే గంట అయితే కార్పొరేట్ హైటెక్. కాబట్టి ప్రజలు డిసైడ్ చేసుకుంటారు. ఒక హిస్టరీ ఉంది అంటారు సార్, పోటీ చేసిన పోటీ చేయరు, ఇప్పటి వరకు పొలిటికల్ హిస్టరీలో ఓటమి అనేది నాకు పరిచయం లేదు అని. సో మీరు ఏదైనా కొత్త విషయాన్ని చెప్పదలుచుకున్నారా ఈ విషయంలో? నేను కూడా ఎక్కడ, నాకు కూడా ఓటమి అనేది లేదు, నేను ఎక్కడ విడిపోలేదు. అర్థమైందా? కానీ ఫస్ట్ టైం ఆయనకి చూపిస్తాం ఓటమి ఎలా ఉంటుందో గంట గారికి. ప్రతిదానికి ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. ఒక ఛానల్కైనా, ఒక మనిషికైనా, ఒక ఇన్స్టిట్యూషన్కైనా, మెడిసిన్కైనా, పర్సన్కైనా. సినిమాలు నడుస్తుందని హవా అయిపోయింది. తెలుసు, జూన్ 4 తెలుసు. గెలుపు కోసం ప్రయత్నిస్తున్నారా, భారీ మెజార్టీ కోసం ప్రయత్నిస్తున్నారా అవంతి గారు? భారీ మెజార్టీ కోసం. ఎంత వస్తుంది అనుకుంటున్నారు సార్? రేపు తెలుస్తుంది జూన్ 4న గెలిపోతే పక్క కాన్ఫిడెంట్. సో ఖచ్చితంగా అందుబాటులో ఉండే వ్యక్తిని కాబట్టి భీములకి చాలా చేశాను, ఇంకా చాలా చేయటానికి సిద్ధంగా ఉన్నాను అంటున్నారు అవంతి శ్రీనివాస్. సో మరికొన్ని రోజుల్లోనే ఎంత మెజారిటీతో అవంతి గెలుపు చూస్తారో అని కూడా ఆయన కాన్ఫిడెన్స్ గా చెప్తున్నారు. కెమెరా పర్సన్ శేఖర్ తో లక్ష్మి.